ఐఎమ్ భారతి ఫ్రమ్ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ERP9లో POS చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. POS ఇన్వాయిస్ అంటే ఏంటి, టాలీ ERP9లో దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, POS ఇన్వాయిస్ని ఎందుకు యూజ్ చేస్తామో అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, POS ఇన్వాయిస్ మీన్స్ పాయింట్ ఆఫ్ సేల్ ఇన్వాయిస్. POS మీన్స్ పాయింట్ ఆఫ్ సేల్. సో మనం యాక్చువల్గా గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు పర్చేస్ ఇన్వాయిస్, గూడ్స్ సేల్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో సేల్స్ ఇన్వాయిస్కి POS ఇన్వాయిస్కి డిఫరెన్స్ ఏంటి? POS అంటే కూడా పాయింట్ ఆఫ్ సేల్. మనం ఎప్పుడైతే గూడ్స్ సేల్ చేస్తామో ఆ టైంలో మాత్రమే మనము పాయింట్ ఆఫ్ సేల్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేస్తాము. సో సేల్స్ ఇన్వాయిస్కి పాయింట్ ఆఫ్ సేల్ ఇన్వాయిస్కి డిఫరెన్సెస్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. POS ఇన్వాయిస్ అనేది టోటల్ మాల్స్లో అన్ని షాప్స్లో యూజ్ చేస్తామండి. ఏదైనా షాప్స్లో మనము టోటల్ మాల్స్ కావచ్చు, లేకపోతే కౌంటర్ షాప్స్ కావచ్చు, మనం ఎక్కడైనా రీటైల్ అవుట్లెట్స్ కావచ్చు, ఏ షాప్లో అయినా కూడా POS ఇన్వాయిస్ అనేది యూజ్ చేస్తారు. మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మనం క్లాత్స్ పర్చేస్ చేస్తాము, మొబైల్స్ పర్చేస్ చేస్తాము. మనం పర్చేస్ చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళు మనకి బిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దాన్నే మనము POS ఇన్వాయిస్ అంటాము. పాయింట్ ఆఫ్ సేల్ ఇన్వాయిస్ అనేది రీటైల్ అవుట్లెట్స్లో, షాప్స్లో, టోటల్ మార్ట్స్లో, షాపింగ్ కాంప్లెక్స్లో యూజ్ చేస్తారు. సో మనం ఏదైనా గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఆ సప్లయర్ మనకి బిల్ అనేది ఇస్తారు. దాన్నే POS ఇన్వాయిస్ అంటాము. నార్మల్ ఇన్వాయిస్కి POS ఇన్వాయిస్కి డిఫరెన్స్ ఏమంటే, మనం నార్మల్గా సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసినప్పుడు దాంట్లో ఓన్లీ మనకి ఐటమ్ డీటెయిల్స్, క్వాంటిటీ, రేటు మాత్రమే ఉంటాయి. POS ఇన్వాయిస్లో మనకి పేమెంట్ మోడ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. అంటే మనం గూడ్స్ ఏదన్నా పర్చేస్ చేసినప్పుడు మనము పేమెంట్ అనేది వాళ్ళకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్లో ఇస్తాము. అంటే చెక్ ద్వారా పే చేస్తాము, క్యాష్ ఇస్తాము, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు యూజ్ చేస్తాము, కొన్నిసార్లు గిఫ్ట్ కార్డ్స్ కూడా యూజ్ చేస్తాము. సో మల్టిపుల్ పేమెంట్ మెథడ్ అనేది POS ఇన్వాయిస్లో అవైలబిలిటీ ఉంటుంది. సో అది ఎలాగో చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎంటరింగ్ POS ట్రాన్సాక్షన్స్ అని. సో సిటీ సూపర్ మార్కెట్ పర్చేజ్డ్ ద ఫాలోయింగ్ ఐటమ్స్: ఆలివ్ ఆయిల్, క్వాంటిటీ 100, రేట్ 125, అమౌంట్. సో ఆలివ్ ఆయిల్ అనేది మనం వేరే వాళ్ళకి సేల్ చేస్తున్నాం అనుకుందాం. ఇప్పుడు ఆ సేల్స్ ఇన్వాయిస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో ఆలివ్ ఆయిల్ 100 బాటిల్స్ మనము పర్చేస్ చేస్తున్నాం. 1 బాటిల్ కాస్ట్ 125. అంటే సిటీ సూపర్ మార్కెట్ వాళ్ళు మన దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్నారు. అంటే ఇది మనకి సేల్స్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, టాలీ ERP9 ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ మనకిక్కడ ఓన్లీ సేల్స్ ఇన్వాయిస్ మాత్రమే తెలుసు. సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి అని. POS ఇన్వాయిస్ గురించి మనకు ఐడియా లేదు. సో POS ఇన్వాయిస్ వోచర్ అనేది మనం ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. వోచర్ టైప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. టాలీ ERP9లో ఆల్రెడీ కంపెనీ క్రియేట్ చేసేసుకొని ఉన్నాను, సువర్ణ అండుకో. సో కంపెనీ క్రియేట్ చేసుకొని ఉన్నాను. ఇప్పుడు POS ఇన్వాయిస్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ POS ఇన్వాయిస్ వోచర్ టైప్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోకి వెళ్ళాలి, వోచర్ టైప్స్కి వెళ్ళాలి, క్రియేట్కి వెళ్ళాలి. సో ఇప్పుడు POS ఇన్వాయిస్ మనకి ఏ వోచర్ టైప్ కావాలో అది క్రియేట్ చేసుకోవాలి. సెలెక్ట్ టైప్ ఆఫ్ వోచర్. ఈ POS అనేది వన్ ఆఫ్ ద సేల్స్ వోచర్ కాబట్టి మనం సేల్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేయండి. మెథడ్ ఆఫ్ వోచర్ నెంబరింగ్ ఆటోమేటిక్. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం స్క్రీను. ఇక్కడ ప్రింట్ వోచర్ ఆఫ్టర్ సేవింగ్ అని అడుగుతుంది, ఎస్ పెట్టండి ఇక్కడ. సో ఇక్కడ యూజ్ ఫర్ POS ఇన్వాయిసింగ్ ఎస్ టైప్ చేయాలి. మనము యూజ్ ఫర్ POS ఇన్వాయిసింగ్ ఎస్ టైప్ చేసిన వెంటనే మెసేజ్ టు ప్రింట్ 1, మెసేజ్ టు ప్రింట్ 2 రెండు ఉన్నాయి. మెసేజ్ టు ప్రింట్ 1 మనం మెసేజ్ టైప్ చేయాలి ఇక్కడ. అంటే చూడండి, ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు మనం క్లాత్స్ కానీ, మొబైల్స్ కానీ ఏదైనా మనం పర్చేస్ చేసినప్పుడు వాళ్ళు మనకి బిల్ ఇస్తారు. ఆ బిల్లులో మనకి కొన్ని మెసేజెస్ ఉంటాయి, విజిట్ అగైన్, థ్యాంక్ యూ, వెల్కమ్, అలాగా. అలాంటి మెసేజెస్ ఏమైనా టైప్ చేసుకోవాలంటే మనం ఇక్కడ టైప్ చేయాలి. సపోజ్ నేను ఇక్కడ విజిట్ అగైన్, సో ఇక్కడ
వెల్కమ్ ఇలా టైప్ చేస్తున్నాను. అలా మెసేజెస్ మనకేమైనా ప్రింట్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో మనం పీఓఎస్ ఇన్వాయిస్ వోచర్ టైప్ అనేది క్రియేట్ చేసుకున్నాము. ఈ వోచర్ టైప్ను మనము ఆల్టర్‌కెళ్ళి మోడిఫికేషన్ చేసుకోవచ్చు, ప్లస్ డిలీట్ చేసుకోవచ్చు. ఏమైనా మిస్టేక్ ఉంటే చూడండి. దీంట్లో మోడిఫికేషన్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే ఇక్కడ డిలీట్ బటన్ ఉంది. డిలీట్ బటన్ ప్రెస్ చేస్తే డిలీట్ అవుతుంది. సో మనము పీఓఎస్ ఇన్వాయిస్ వోచర్ టైప్ అనేది క్రియేట్ చేసేసుకున్నాము. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్‌లో డిస్కస్ చేసుకున్నాం. సో టాలీ ఈఆర్‌పీ 9లో స్టాక్ ఐటెమ్స్ ఎలా క్రియేట్ చేయాలి, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి అని. సో ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. నా వీడియోస్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు. తర్వాత మనము స్టాక్ ఐటెమ్ అనేది క్రియేట్ చేయాలి. ఇన్వెంటరీ ఇన్ఫోకెళ్దాము. మనం ఏ ఐటెమ్స్ అయితే సేల్ చేస్తున్నామో ఆ స్టాక్ ఐటెమ్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్‌లో ఇక్కడ మనం ఎగ్జాంపుల్‌లో చూసాం కదా! మనకి ఆలివ్ ఆయిల్ ఉంది. సో ఏ ఐటెమ్స్ మనం సేల్ చేస్తున్నామో అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఇదొచ్చి మనకి బాటిల్స్. సో ఆల్ట్ సి ఇవ్వండి. యూనిట్స్ ఆఫ్ మెజర్‌మెంట్ క్రియేట్ చేసుకుంటున్నా నేనిప్పుడు. సో బాటిల్స్ క్రియేట్ చేసేసుకున్నాను. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. మీరు జీఎస్టీ కూడా దీనికి అప్లికబుల్ చేసుకోవచ్చండి. జీఎస్టీ అప్లికబుల్ సెట్ అండ్ ఆల్టర్ జీఎస్టీ డీటెయిల్సెస్ ఆన్ వాల్యూ ట్యాక్సబుల్. జీఎస్టీ ట్యాక్స్ కూడా మనం స్టాక్ ఐటమ్స్కి క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. 12% ఆటోమేటిక్గా డివైడ్ అవుతుంది. ఎంటర్ ప్రెస్ చేయండి. ఓపెనింగ్ బ్యాలెన్స్. సో మనం యాక్చువల్గా అయితే 100 బాటిల్స్ సేల్ చేస్తున్నాము. నా దగ్గర 150 బాటిల్స్ ఉన్నాయి. గోడౌన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఈచ్ బాటిల్ కాస్ట్ ఎంత అని అడుగుతుంది. మనకి సెల్లింగ్ కాస్ట్ 125 ఉంది. సో 120. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. ఇలా మనం స్టాక్ ఐటమ్స్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అకౌంట్స్ ఇన్ఫోకెళ్ళాలి. లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. సో లెడ్జర్స్ అంటే మనం ఎవరికైతే సేల్ చేస్తున్నామో ఆ పర్సన్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో హేమంత్ అనే అతనికి నేను సేల్ చేస్తున్నాను. వీళ్ళు మనకొచ్చి సన్రీ డెబిటార్స్ అవుతారు. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్ అడుగుతుంది. హేమంత్ వచ్చి రెగ్యులర్ డీలరా, అన్రిజిస్టర్డ్ డీలరా అని సెలెక్ట్ చేసుకోవాలి. సేవ్ చేద్దాం. నెక్స్ట్ మనము ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. సో సిజిఎస్టీ లెడ్జర్ ఆల్రెడీ నేను క్రియేట్ చేసేసుకొని ఉన్నాను. నేమ్ సిజిఎస్టీ, అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టీ. సో సెంట్రల్ ట్యాక్స్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో మనము ఆలివ్ ఆయిల్ అనేది సేల్ చేస్తున్నాము. దీనికి జీఎస్టీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే మనం జీఎస్టీ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఎస్జిఎస్టీ, అండర్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ జీఎస్టీ, టైప్ ట్యాక్స్ స్టేట్ ట్యాక్స్. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. వీటన్నిటి గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా నేర్చుకున్నామండి. సో నెక్స్ట్ పార్టీ నేమ్ క్రియేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ సేల్స్ అట్ 12% లెడ్జర్ క్రియేట్ చేయాలి. సేల్స్ అట్ 12% లెడ్జర్ కూడా క్రియేట్ చేసేసుకున్నాము. సేల్స్ అకౌంట్. Inventory values are affected. Yes. Is GST applicable? Set and alter GST details as. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. సో మనము ఆలివ్ ఆయిల్ అనేది సేల్ చేస్తున్నాము. మనము ఈ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి అంటే లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఏ లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలంటే పార్టీ నేము, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, సేల్స్ అట్ 12% లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసుకొని ఉన్నాము. నెక్స్ట్ అకౌంటింగ్ ఓచర్కి వెళ్దాం. ఇప్పుడు అకౌంటింగ్ ఓచర్లో నేను సేల్స్ ఓచర్ ప్రెస్ చేస్తున్నాను. బటన్ బార్లో చూడండి. మనం సేల్స్ ఓచర్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ సేల్స్ ఓచర్స్ వస్తున్నాయి. చూడండి, సేల్స్ ఒకటి, పీఓఎస్ ఇన్వాయిస్ ఒకటి. మనం పీఓఎస్ ఓచర్ టైప్ క్రియేట్ చేయడానికంటే ముందు మనకి ఓన్లీ సేల్స్ మాత్రమే డిస్ప్లే అవుతున్నది. సో ఇప్పుడు మనకి సేల్స్లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి. సో మనం ఇప్పుడు పీఓఎస్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేయాలి కాబట్టి పీఓఎస్ ఇన్వాయిస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గోడౌన్ కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏ గోడౌన్ కావాలో ఆ గోడౌను. సో ఇక్కడ పార్టీ నేమ్ తీసుకోవాలి. మీరు ఎవరికైతే సేల్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ తీసుకోవాలి. హేమంత్. సో ఎంటర్ ప్రెస్ చేద్దాం. ఇక్కడ వచ్చి సేల్స్ లెడ్జర్ తీసుకోవాలి. సేల్స్ అట్ 12%. సో ఇక్కడ మనము సేల్స్ ట్యాక్సబుల్ అనేది తీసుకోవాలి. సేల్స్ ట్యాక్సబుల్. నేమ్ ఆఫ్ ఐటమ్ తీసుకోవాలి. మనం ఏ ఐటమ్ సేల్ చేస్తున్నాం, ఆలివ్ ఆయిల్. సో ఎంత సేల్ చేస్తున్నాం. సో యాక్చువల్గా అయితే మన ఎగ్జాంపుల్లో మనకి 125 బాటిల్స్ ఉంది. 100 బాటిల్స్ సేల్ చేస్తున్నాము. క్వాంటిటీ సపోజ్ నేను ఇప్పుడు 100 బాటిల్స్ తీసుకుంటున్నాను. ఒక బాటిల్ కాస్ట్ 125 రూపీస్. సో చూడండి 1200. మనం ఇప్పుడు దీనికి ట్యాక్స్ కూడా యాడ్ చేస్తున్నాం. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ట్యాక్స్ అమౌంట్ కూడా యాడ్ చేస్తున్నాం.
సో విత్ ట్యాక్స్. సో మనం ఇప్పుడు హేమంత్ అనే అతనికి ఆలివ్ ఆయిల్ అనేది సేల్ చేస్తున్నాము. టోటల్ హేమంత్ మనకి 14,000 రూపీస్ ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మల్టిపుల్ మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేవి అవైలబిలిటీలో ఉంది మనకి. నార్మల్ సేల్స్ ఇన్వాయిస్‌లో ఈ మల్టిపుల్ పేమెంట్స్ మెథడ్ అనేవి అవైలబిలిటీ ఉండదు. సో మనం ఏదైనా సూపర్ మార్కెట్స్ కానీ, టోటల్ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు మనకి వాళ్ళందరూ ఇదే మెథడ్ ఫాలో అవుతూ ఉంటారు. సో షాప్స్‌లో కానీ, షాపింగ్ మాల్స్‌లో కానీ గిఫ్ట్ వోచర్స్ యూజ్ చేస్తాము. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేస్తాం. చెక్ యూజ్ చేస్తాం. క్యాష్ యూజ్ చేస్తాం. సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసినప్పుడు పేమెంట్ ఎలా రిసీవ్ చేసుకోవాలి? చెక్ వచ్చినప్పుడు ఎలా రిసీవ్ చేసుకోవాలి? సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎంటర్ ఇచ్చాం. సపోజ్ మల్టిపుల్ పేమెంట్ మెథడ్ నాకొద్దు. సింగిల్ పేమెంట్ మెథడ్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూడండి బటన్ బార్‌లో సింగిల్ మోడ్ పేమెంట్ క్లిక్ చేసుకోండి. సింగిల్ మోడ్ క్లిక్ చేసుకుంటేనే చూడండి ఇక్కడ మనకి క్యాష్ మాత్రమే ఉంది. అదే మనకి మళ్ళీ మల్టిపుల్ మోడ్ పేమెంట్ కావాలి అంటే బటన్ బార్‌లో మల్టిపుల్ మోడ్ పేమెంట్ క్లిక్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నా దగ్గర గిఫ్ట్ వోచర్ ఉంది. ఒక 200 రూపీస్‌కి గిఫ్ట్ వోచర్ ఉందనుకోండి. ఎంట్రీ చేయండి అమౌంట్. వాళ్ళ పేరు తీసుకోండి ఫస్టు. హేమంత్. ఎవరి పేరుతో ఉంది గిఫ్ట్ వోచరు? 200 రూపీస్‌కి ఉంది నా దగ్గర. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడికొచ్చిన వెంటనే బ్యాంక్ నేమ్ అడుగుతుంది. క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్. సపోజ్ మనము క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్స్ అనేది రిసీవ్ చేసుకుంటూ ఉంటే ఈ హెచ్‌డిఎఫ్‌సి అనేది మన బ్యాంకు. సో హేమంత్ అనే అతను తన డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్స్‌ని మన బ్యాంక్‌లో స్వైప్ చేస్తున్నాడు. చూడండి ఇక్కడ టోటల్ 14,000 గిఫ్ట్ కార్డ్ 200 మైనస్ చేసాము. మిగిలిన 13,800 ఆటోమేటిక్‌గా అమౌంట్ డిస్‌ప్లే అవుతుంది. ఆ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి మనం. స్వైప్ చేసిన కార్డ్ నంబర్, డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ నంబర్. ఎంటర్ ప్రెస్ చేయండి. సో సేవ్ చేసేయండి. సో మన దగ్గర డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ మనం తీసుకున్న డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అమౌంట్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలి? గిఫ్ట్ వోచర్స్ వచ్చినప్పుడు ఎలా వేసుకోవాలి? యాక్సెప్ట్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేస్తే స్క్రీన్ అనేది సేవ్ అవుతుంది. ఇప్పుడు ప్రింట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్‌గా బిల్ అనేది. ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇన్వాయిస్ అనేది క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుంది మనకిప్పుడు. 14,000 రూపీస్. సో మనం మెసేజెస్ టైప్ చేసాం కదా! విజిట్ అగైన్, వెల్కమ్ ఆ మెసేజెస్ కూడా వచ్చాయి. సేమ్ ఇలాంటి బిల్లే మనకి సూపర్ మార్కెట్స్‌లో ఇస్తూ ఉంటారు. చూడండి డిస్క్రిప్షన్ ఏం ఐటెమ్ పర్చేస్ చేసాము, డేటు, నేము. సో ప్రతి ఒక్కటి క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ పీఓఎస్ ఇన్వాయిస్. నెక్స్టు సపోజ్ నేనిప్పుడు చెక్ రిసీవ్ చేసుకుంటున్నాను కస్టమర్ దగ్గర నుంచి. క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఎలా వేయాలో చూద్దాము. సో ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. సేమ్ ప్రొసీజరు. సో హేమంత్‌కే సేల్ చేస్తున్నా నేను. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఏ ఐటెమ్ సేల్ చేస్తున్నారు? సపోజ్ సేల్స్ అట్ 5%లో ఒక ఐటెమ్ సేల్ చేస్తున్నా నేను. ఇక్కడ సేల్స్ టాక్సబుల్. నేమ్ ఆఫ్ ఐటెమ్ తీసుకోండి. ఏ ఐటెమ్ సేల్ చేస్తున్నారు? సో మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. సో ఎంత 1 కేజీ సేల్ చేస్తున్నామా? ఓకే. 1 కేజీ సేల్ చేస్తున్నాం మిల్క్ పౌడరు. సో ఇప్పుడు మనము ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీ. సో మనం ఎన్ని ఐటెమ్స్ సేల్ చేస్తున్నామో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు కస్టమర్ టోటల్ మనకి 1,050 రూపీస్ పే చేయాలి మనకి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు నా దగ్గర గిఫ్ట్ వోచర్ లేదు. నాట్ అప్లికబుల్. నేను పేమెంట్ అనేది క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ద్వారా రిసీవ్ చేస్తలేను. నాట్ అప్లికబుల్. చెక్ అనేది ఇస్తున్నాడు ఇప్పుడు. హేమంత్ మనకి 1,050 రూపీస్ ఇవ్వాలి. చెక్ ఇస్తున్నాడు. సో తన చెక్కు మన బ్యాంక్‌లో డిపాజిట్ చేసుకుంటాం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు. ఎంత అమౌంట్‌కి చెక్ ఇస్తున్నాడు? 1,050 రూపీస్‌కి చెక్ ఇచ్చాడు. సో బ్యాంక్ నేము. సో ఈ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అనేది మన బ్యాంకు. హేమంత్ వచ్చి ఏ బ్యాంక్ చెక్ ఇచ్చాడో ఆ బ్యాంక్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఐసీఐసీఐ బ్యాంక్. ఆ చెక్ లీఫ్ నెంబర్ అనేది ఇక్కడ వేసుకోవాలి మనం. ఎంటర్ ప్రెస్ చేద్దాం. సో కస్టమర్స్ దగ్గర నుంచి మనం చెక్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ అనేది ఇలాగ వేసుకుంటాం. సో పేమెంట్ అనేది ఎలా యాక్సెప్ట్ చేస్తామని. ఆటోమేటిక్‌గా మనకి ప్రింట్ వచ్చేస్తుంది. మనం ఎంటర్ ఇచ్చిన వెంటనే. సో ప్రింట్ ఎస్ఆర్ నో చూడండి. ప్రింట్ అనేది క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఇప్పుడు క్యాష్ రిసీవ్ చేసుకున్నప్పుడు ఎంట్రీ ఎలా వేసుకోవాలో చూద్దాం. సో పేమెంట్ మోడ్‌లో క్యాష్ మోడ్. సో బ్రాంచ్ తీసుకోండి. పార్టీ నేము, ఏ కస్టమర్‌కి సేల్ చేస్తున్నారో నేమ్ తీసుకోండి. సో ఇక్కడ సేల్స్ లెడ్జర్ తీసుకుందాము. సో ఇక్కడ సేల్స్ టాక్సబుల్ తీసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. నేమ్ ఆఫ్ ఐటెమ్ తీసుకోండి. ఏ ఐటెమ్ సేల్ చేస్తున్నారు అని. సపోజ్ నేను ఇప్పుడు అంబ్రెల్లాస్ సేల్ చేస్తున్నాను. 2 నెంబర్ ఆఫ్ అంబ్రెల్లాసు 300 రూపీస్ 1 అంబ్రెల్లా కాస్టు 600 అయింది. ఇప్పుడు ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా మనము. సీజీఎస్టీ అండ్ ఎస్‌జీఎస్టీ. ట్యాక్స్ అనేది నేను క్యాలిక్యులేట్ చేశాను. సో ఇప్పుడు కస్టమర్ మనకి ఎంత పే చేయాలి? 672 రూపీస్ అనేది పే చేయాలి. సో గిఫ్ట్ వోచర్ లేదు ఇప్పుడు నా దగ్గర, నాట్ అప్లికబుల్.
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూజ్ చేయట్లేదు, చెక్ కూడా యూజ్ చేయట్లేదు, క్యాష్ ఇస్తున్నాడు. సో క్యాష్ సెలెక్ట్ చేసుకోండి. 670 రూపీస్. బ్యాలెన్స్ అనేది ఎంత ఇచ్చాడు తను? 700 రూపీస్. సో కస్టమర్ మనకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 672, కస్టమర్ మనకి 700 రూపీస్ ఇచ్చారు. మనం కస్టమర్కి చేంజ్ ఎంత ఇవ్వాలా? 28 రూపీస్ ఇవ్వాలా? క్లియర్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. టోటల్ బిల్ వాల్యూ 672, కస్టమర్ మనకి 700 ఇచ్చాడు, బ్యాలెన్స్ ఎంత ఇవ్వాలా? సో మనం క్యాలిక్యులేట్ చేసే పని ఉండదు, ఈజీ మెథడ్ ఇది. సో పిఓఎస్ ఇన్వాయిస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్ ఇన్వాయిస్. ఈ పాయింట్ ఆఫ్ సేల్ ఇన్వాయిస్ అనేది మనము టోటల్ మాల్స్లో, సూపర్ మార్కెట్స్లో, షాపింగ్ మాల్స్లో యూజ్ చేస్తాము. సో కౌంటర్స్లో యూజ్ చేస్తాము యాక్చువల్గా. సో నార్మల్ సేల్స్ ఇన్వాయిస్కి, పిఓఎస్ ఇన్వాయిస్కి డిఫరెన్స్ ఏమంటే, నార్మల్ సేల్స్ ఇన్వాయిస్లో పేమెంట్ మెథడ్స్ అనేవి ఉండవు, మనం కంపెనీస్లో వర్క్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. పిఓఎస్ ఇన్వాయిస్ అనేది షాపింగ్ మాల్స్లో యూజ్ చేస్తాము. పిఓఎస్ ఇన్వాయిస్లో మనకి మల్టిపుల్ మెథడ్ ఆఫ్ పేమెంట్స్ అవైలబిలిటీ ఉంటాయి. మనము సింగిల్ మెథడ్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు, మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్ కావాలన్నా యూజ్ చేసుకోవచ్చు. సో మల్టిపుల్ పేమెంట్ మెథడ్స్లో ఎంట్రీస్ ఎలా వేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేద్దాం. ఇప్పుడు మనం ఎంటర్ ఇచ్చిన వెంటనే బిల్ ప్రింటింగ్ అనేది ఆటోమేటిక్గా మనకు డిస్ప్లే అయిపోతుంది. చూడండి, క్లియర్గా డిస్ప్లే అవుతుంది. సో ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో పిఓఎస్ ఇన్వాయిస్ అంటే ఏంటి, మనం ఎందుకు యూజ్ చేస్తాం, టాలీ ERP9లో ఎలా ప్రిపేర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు పిఓఎస్ ఇన్వాయిస్ రిపోర్ట్స్ ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాము. మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో డిస్ప్లేకి వెళ్ళండి. డిస్ప్లేలో అకౌంట్ బుక్స్కి వెళ్ళండి. అకౌంట్ బుక్స్లో ఇక్కడ చూడండి పిఓఎస్ రిజిస్టర్. మనం వన్స్ ఒక పిఓఎస్ ఇన్వాయిస్ అనేది ప్రిపేర్ చేసామంటే ఆటోమేటిక్గా పిఓఎస్ రిజిస్టర్ బుక్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, పిఓఎస్ రిజిస్టర్. మనం ఎన్ని ఇన్వాయిస్ ప్రిపేర్ చేసామో డిస్ప్లే అవుతాయి. ఇక్కడ పేమెంట్ మోడ్స్ కూడా వస్తాయి. గిఫ్ట్ వోచర్స్ ఒకదానికి యూజ్ చేసాం, క్రెడిట్ కార్డు పేమెంట్ ఒకటి వచ్చింది, చెక్ ద్వారా ఒక పేమెంట్ వచ్చింది, క్యాష్ ద్వారా ఒక పేమెంట్ వచ్చింది. టోటల్ ఎంత సేల్స్ అయింది? 15,722 టోటల్ పేమెంట్. ఇలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది మనకి. సో 1 మంత్లో మనము ఎన్ని పిఓఎస్ సేల్స్ చేసాము. సో పిఓఎస్ సేల్స్లో మనకి క్రెడిట్ కార్డ్ పేమెంట్ ఎంత వచ్చింది మంత్లో, చెక్ ద్వారా ఎంత పేమెంట్ వచ్చింది, క్యాష్ ద్వారా ఎంత పేమెంట్ వచ్చింది, టోటల్ అమౌంట్ ఎంత రిసీవ్ అయింది, టోటల్ సేల్స్ ఎంత, క్లియర్గా డిస్ప్లే అవుతుంది కదా. సపరేట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో మనం ట్యాక్స్ పే చేసేటప్పుడు కూడా ఇది యాజ్ యూజువల్గానే జిఎస్టీ రిపోర్ట్స్లో డిస్ప్లే అవుతుంది పిఓఎస్ రిపోర్ట్స్ అనేది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను టాలీ ERP9లో లిఫో అండ్ పిఫో మెథడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ మై ఛానల్.